వెరీ గుడ్ ఈవినింగ్. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. నిత్యం దేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాం, సమస్యాత్మక మార్పులు చేర్పులు ఉన్నా కానీ వాటిలన్నింటిలో కూడా విధంగా మా రిపోర్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటారు. సో ఈరోజు కూడా మా రిపోర్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో అయోడిన్ లోపాల పరీక్షలు అయితే నిర్వహించారు. దాదాపు విద్యార్థులకు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. 21 పిహెచ్సి పరిధిలో 30 గ్రామాల్లో సర్వే చేయించారు. అయితే నేషనల్ అయోడిన్ డెఫెన్సిక్ డిజాస్టర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో స్కూల్లో 90 శాంపిల్స్ని అయితే సేకరించారు. దీని మీద మరింత అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే జిల్లాలో ఎక్కడైతే ఈ యొక్క అయోడిన్ లోపాలు ఉన్నాయో, అయోడిన్ లోపాలు ఉన్నటువంటి ఒక వాటిని గుర్తించి తద్వారా ఈ అయోడిన్ లోపాన్ని అంటే థైరాయిడ్ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అందుకోసం ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజాస్టర్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో జరుగుతోంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఒక 21 ప్రాథమిక కేంద్రాలలో 30 గ్రామాల్లో ఈ యొక్క సర్వే చేపడుతున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా విద్యార్థుల్లో అంటే ఎలాంటి అయోడిన్ లోపం ఉంది, ఇందులో గ్రేడ్ గా చేశారు. 0, 1, 2 అనేటటువంటి ఒక 3 గ్రేడ్లుగా విభజించి ఆయా గ్రేడ్లలో వారికి ఎంత అయోడిన్ శాతం లోపం ఉంది అనేటువంటి గుర్తించి తద్వారా ఆ పరీక్షల్ని ఇక్కడ కొంత ప్రత్యేకంగా తయారు చేసిన కిట్ ద్వారా కొన్ని పరీక్షలు అయితే ఇక్కడ చేసి తర్వాత కొన్ని శాంపుల్స్ ని హైదరాబాద్ పంపించే ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క 21 ప్రాథమిక కేంద్రాల్లో 21 ప్రాథమిక కేంద్రాల్లోని 30 గ్రామాల్లో 30 పాఠశాలల్లో ఈ యొక్క చేపడుతున్నారు. ఈ యొక్క ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసము ఒక్కొక్క స్కూల్లో 90 మంది విద్యార్థుల్ని పరీక్షించనున్నారు. 45 మంది విద్యార్థులను అలాగే 45 మంది విద్యార్థుల్ని అంటే బాలబాలికలకు సరిసమాన రీతిలో 45 చొప్పున పరీక్షలు చేపడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్ వల్ల ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఇక్కడ కనుక అయోడిన్ లోపం ఉంటే థైరాయిడ్ గ్రంథి ఉబ్బి వాస్తుందని తద్వారా అనేక రుగ్మతలు ఏర్పడతాయనేటువంటి సూచనని ICMR సూచించింది. అయితే జిల్లాలో ఇలాంటి అయోడిన్ లోపం ఎంత ఎక్కువ శాతం ఉందనడానికి నిర్ధారణగా ఇలాంటి పరీక్షలు చేపడుతున్నారు. అయితే పరీక్షల్లో ప్రధానంగా ఈ ICMR నుంచి వచ్చినటువంటి కిట్ ఏదైతే ఉందో ఆ కిట్ ద్వారా అక్కడికక్కడే విద్యార్థుల నుంచి అంటే ప్రధానంగా అయోడిన్ అనేటటువంటిది ఎక్కువగా ఉప్పులో ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు తీసుకునేటటువంటి ఒక దానిలో విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా ఒక 5 చెంచాల ఉప్పును అంటే వాళ్ళు వాడేటటువంటిది ఏది ఉందో ఇంటి దగ్గర ఆ ఉప్పును ఒక 5 చెంచాల ఉప్పును తీసుకున్నామంటున్నారు. ఆ తర్వాత ఆ ఉప్పును ఒక ప్రత్యేక కిట్ ద్వారా పరీక్షించి అందులో సాధారణంగా ఉప్పులో 15 ppm అనేటటువంటి శాతం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 15 ppm స్థాయిలో ఆ ఉప్పు అయోడిన్ శాతం ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏం కాదు, కానీ అంతకంటే తక్కువ ఉంటే మటుకు అది అయోడిన్ లోపంగా గుర్తించి దాని ద్వారా అనేక రుగ్మతలు వచ్చినట్టుగా ఆ వైద్యులుగా సూచిస్తున్నారు. అయితే ఇందులో ఏవైతే ఈ 90 మంది విద్యార్థుల్ని పరీక్షించిన తర్వాత ఆ 90 మంది విద్యార్థులలో ప్రతి 5 విద్యార్థి ప్రతి 10 విద్యార్థి మళ్ళీ ఇందులో 2 డిఫరెంట్ గా టైప్ ఆఫ్ పరీక్షలు చేస్తున్నారు. అయితే అందులో ప్రతి 5వ విద్యార్థికి ఆ ఉప్పును హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. అలాగే ప్రతి 10వ విద్యార్థి అంటే 9 మందిని 90 మందిలో 10 నెంబర్ అంటే ప్రతి గ్రూప్ కి 9 మంది విద్యార్థులకు యూరిన్ సేకరించి ఆ శాంపుల్ కూడా హైదరాబాద్ కి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏవైతే శాంపుల్ నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడైతే అయోడిన్ లోపం ఉందో అని నిర్ధారిస్తారో ఆ తర్వాత దానికి సంబంధించి అక్కడ వైద్య పరీక్షలు అలాగే వారికి పూర్తి చికిత్సలు కూడా నిర్వహించబోతున్నట్టుగా ఇక్కడ ICMR కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ప్రోగ్రామ్ హెడ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ యొక్క అయోడిన్ లోపం ఉంటుందో ఆ అయోడిన్ లోపం వల్ల ఇంకా సాధారణంగా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అయోడిన్ అనేది కేవలం ఒక ఉప్పులోనే ఉంటుంది అనుకుంటారు. కానీ మనం నిత్యం తీసుకునేటటువంటి యొక్క అనేక ఆహార పదార్థాల్లో కూడా అయోడిన్ శాతం అనేది కొద్దిగా ఉంటుంది. కాకపోతే ఉప్పులో అది కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయోడిన్ అనే వెంటనే ఉప్పు గుర్తుకొస్తుంది. అందుకే ఈ యొక్క పరీక్షలు కూడా ఉప్పు ద్వారానే చేస్తున్నారు. అందులో మినిమం 15 ppm అయితే ఉండాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే కనుక సాధారణంగా ఎలాంటి రుగ్మతలు అంటే ఈ యొక్క బరువు పెరిగిపోవడం లేదా బరువు తగ్గడం లేదా రక్తస్రావం జరగడం, గర్భవతులు గర్భస్రావాలు జరగడం, అలాగే జుట్టు రాలిపోయేటటువంటిది, ఆ తర్వాత మానసిక సమస్యలు, ఇలాంటి అనేక రుగ్మతలు
కొంతమందికి దృష్టి లోపం కూడా ఈ యొక్క ఐరన్ లోపం వల్ల కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే పిల్లల్లో కూడా అనేక రకాల రుగ్మతలు ఏర్పడేటటువంటి ఒక అవకాశం లోపం వల్ల ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద జిల్లా వైద్య కూడా ప్రత్యేక శ్రద్ధ చేపట్టి ఇక్కడ యొక్క 21 ప్రాథమిక కేంద్రాల్లో రైట్ సత్యనారాయణ, అంటే ఇప్పుడు అయోడిన్ లోపం వల్ల కానీ కొన్ని రుగ్మతలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా ఇటు థైరాయిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. దాదాపు స్కూళ్ళలో 90 శాంపిల్స్ సేకరణ చేశారు. అంటే శాంపిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ వైద్యం అందించే విధంగా వీళ్ళు కృషి చేస్తున్నట్లు ఏమైనా తెలుస్తూ ఉందా, లేదంటే ఓన్లీ శాంపిల్స్ వతికే పరిమితం అవుతారా, లేదంటే వైద్యం కూడా అందిస్తారా? అదే మీరు చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే శాంపిల్స్ సేకరించిన తర్వాత ఈ ప్రతి ముందుగా 90 శాంపిల్స్, ఆ 90 శాంపిల్స్ తర్వాత ప్రతి 5వ విద్యార్థి 10వ విద్యార్థి అంటే 18 శాంపిల్స్ అవి, ఆ తర్వాత 9 అంటే 18, 9, 27 హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యేక కిట్ ద్వారా కొంత నిర్ధారణ అవుతుంది. నిర్ధారణ అయిన తర్వాత మిగతా ఆ శాంపిల్స్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ పరీక్షలతో తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఐరన్ లోపం తీవ్రంగా ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా పరీక్షలతో పాటు వైద్య చికిత్సలు అందించేందుకు కూడా ఇక్కడ వైద్యాధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం వీళ్ళని హైదరాబాద్ పంపిస్తారా, ఇక్కడనే ప్రత్యేకంగా మరికి వైద్య చికిత్సలు అందిస్తారనేటువంటిది తెలియాల్సింది. అయితే ఇది కేవలం పిల్లల్లోనే కాదు, అందరిలో కూడా ఈ యొక్క ఐరన్ లోపం వల్ల రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం వైద్యులు సూచిస్తున్నారు. వరుణ్ రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే